హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి క్రియేషన్స్. ఈరోజు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఎల్జీ కంపెనీది కొత్తది తీసుకున్నామండి. పాతది పని అయిపోయింది. సో దీని ఫీచర్స్ ఏంటనేది చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, సెమీ ఆటోమేటిక్ అండి. ఇది 8 kgsది. సో ఫ్రెండ్స్, 8 kgsది. సో దీని ఫీచర్స్ చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇది ఓపెన్ అవుతుంది ఇట్లా మొత్తాన్ని. సో దీనికి కొట్టి ఇట్లా ఇచ్చాడు. దీన్ని ఇట్లా సైడ్కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీన్ని అవసరం ఉంటే పెట్టుకున్నప్పుడు, అవసరం లేనప్పుడు ఇట్లా ఓపెన్ పెట్టుకోవచ్చు ఈజీగా. సో దీని ఫీచర్స్, ఇది పైప్ పెట్టుకునేది. సో మనకి ఇక్కడ అన్ని దీని థింగ్స్ అన్ని కవర్లో వచ్చినాయి. ఇది ఒకటి వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇది వాటర్ పైప్, ఇది చిన్నది. ఈ వాటర్ పైప్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాటర్ పైపు. ఇక్కడ ఇది ఇట్లా ఉంటుందండి. ఈ స్పిన్నరు, ఇది వాష్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ బట్టలు వేసి వాష్ చేసేటప్పుడు ఇది వాష్లోనే ఉంచుకోవాలి. సో వాషర్ది బటన్ ఇది. సో ఆఫ్ బటన్ నుంచి మనకి చూడండి 15 seconds వరకు ఉంది, 14 seconds వరకు కూడా ఉంది. చూసారు కదా. సో మనకి 5 secondsకి అంటే 5 minutes కానీ 10 minutes, 15 minutes, 40 minutes వరకు టైం అనేది సెట్ చేసుకోవచ్చు. సో మనం ఏ బట్టలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనము ఇక్కడ టైం అనేది సెట్ చేయాలి. టైం సెట్ చేస్తే ఇది ఆటోమేటిక్ ఇట్లా రౌండ్గా తిరుగుకుంటా ఆఫ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది బట్టలు వేసే ముందు ఫస్ట్ మనము ఎలాంటి బట్టలు వేస్తున్నాం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. మనం నార్మల్గా డైలీ వేర్ బట్టలకైతే నార్మల్ పెట్టుకోవచ్చు. సో బెడ్షీట్స్, బ్లాంకెట్స్ కానీ వేసుకుంటే అందులో స్ట్రాంగ్ అందులో పెట్టుకోవాలి. సో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మనము జెంటల్లో పెట్టుకోవాలి. సో దాన్ని బట్టి ఇది మిషన్ అనేది ఫాస్ట్గా, స్లోలా, లైట్గా, చాలా స్పీడ్గా అనేది తిరుగుతుంది అనమాట. ఇది సెట్ చేసుకున్న బట్టి. మామూలుగా అయితే నార్మల్గానే ఉంచేస్తే నార్మల్గానే తిరుగుతుంది. నెక్స్ట్ ఇది వాష్. ఇది ఏంటిదంటే మనకి ఇది ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసాక, జాడిచ్చేసాక మనకి ఇది డ్రయర్ ఉంటుందండి. డ్రయర్ సెలెక్టర్ ఇది. సో స్పిన్ టైమ్ అండి. డ్రయర్ అంటే ఇగో ఇది ఉంది కదా, ఇందులో నుంచి బట్టలు తీసుకొని ఇందులో వేసేయాలి. వాష్ అన్నీ చేసి జాడించేసాక ఇందులో నుంచి బట్టలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసాక ఇది ఉన్నది చూడండి, ఇది క్యాప్ అనేది ఇందులో పెట్టేసేయాలి. క్యాప్ అన్ని బట్టలు పెట్టాక బట్టల పైన ఈ క్యాప్ పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కవర్ ఉంటుంది. బట్టలన్నీ వేసేసాక ఇందులోకి ఇట్లా పెట్టి ఇలా బట్టల మీద ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసి ఇది మూత పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసాక ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చూడండి. సో మనం ఎంతసేపు అనేది స్పిన్ చేయాలనేది ఇక్కడ స్పిన్ అవుతుంది. సో స్పిన్ అయిపోయాక మనము ఆఫ్ అయిపోతుంది. అప్పుడు తీసుకొని బట్టలు బయట ఆరేసుకోవచ్చు. సో ఇది ఆరేసుకోవచ్చు. సో ఇది మనం ఇందులో బట్టలు వేసాం కదా, వేసిన వాటర్ డ్రైన్ కావాలంటే ఇది ఇట్లా అంటే డ్రైన్ అయిపోతుంది, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి ఫీచర్స్. సో ఇక్కడ పైప్ అనేది ఫిట్ చేద్దాము. చూడండి, పైప్ అనేది ఇలా ఇంతే ఇచ్చాడు, చిన్నగా ఉంది. సో ఈ మిషన్కి, ఈ పైప్కి ఎన్ని రోజులు వస్తాయో చూద్దాం. సో ఇది ఈజీగానే ఉంటుందండి ఫిట్ చేసేది. సో ఈ ఎడ్జెస్ వచ్చేసి మనం ట్యాప్కి పెట్టుకోవచ్చు. నార్మల్గా ఫిట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కొన్ని ఆటోమేటిక్ మిషన్స్కి దానికి సపరేట్ ట్యాప్ ఉంటుందంట, అది పెట్టుకుంటారు. సో దీనికి అట్లా ఏం అవసరం లేదు.
డైరెక్ట్ ట్యాప్కి ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. సో ఇంకో పైప్ ఉంటుంది, ఈ పైపు వాటర్ డ్రైన్ చేసే దగ్గర పెట్టాలి. పెట్టి ఇది మనం వాష్లో అది ఉంటుంది కదండి వాటర్ పోయేది, దాని దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. సో అది ఎక్కడ ఉందంటే చూపిస్తాను. సో ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడండి వైర్ ఇచ్చాడు, ఈ వైర్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్గా ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఫిట్ చేసుకోవాలి మనం. సో ఈ పైప్ని ఈ విధంగా ఇందులో పెట్టి ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందాక జస్ట్ ఇట్లా పెట్టాలా చూపించాను కదా. సో దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది చూడండి. ఈ పైప్కి ఇది అనేది ఇలా ప్రెస్ చేస్తే ఇది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లా పెట్టి ఈ పైప్లోకి ఇట్లా ఇరికిచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది, గట్టిగా ఒత్తి పెట్టాలి. ఈజీగానే పడుతుంది. చూడండి ఈ విధంగా ఇరికిచ్చి ఇప్పుడు ఇది పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే బెటర్. ఇట్లా పెట్టి దీంట్లోకి పెట్టేయాలి. ఇట్లా ఫిట్ చేసేసాక ఇది వదిలేస్తే ఇక్కడ టైట్ అవుతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా పెడితే ఇది టైట్గా ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా లాక్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకుంటే చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే ఇది చూడండి గట్టిగా టైట్గా ఫిక్స్ అయ్యింది. ఇక్కడ కట్స్ అని ఇచ్చారు, ఆ కట్స్ మీద పెట్టాలి. ఈ కింద ఉన్న లోపల ఉన్న పైప్కి ఈ పైప్కి రెండు ఎక్కడైతే కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ మీద ఈ క్లిప్ అనేది పెడితే ఇది లాక్ అయిపోయింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా. సో ఈ ఎడ్జ్ అనేది మనము ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చాడు, ఇక్కడ అనేది ఇట్లా ఉక్కు, దీనికి ఉక్కు ఇచ్చాడు ఇట్లా. ఇక్కడ ఉక్కిస్తే ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇట్లా అనేది కనెక్షన్ అనేది తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో దీంట్లో వారంటీ కార్డు కూడా ఉంది, 5 years వారంటీ అంట. ఇంకా దీని వెంబడి ఒక బుక్లెట్ కూడా ఇస్తాడు, ఇన్స్టాలేషన్ గైడ్ బుక్. సో ఇది కూడా చదువుకుంటే మనకి ఈజీగా ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అనేది మనకి ఈజీగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏం చేయాలి అన్నీ డీటెయిల్గా ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఫ్రెండ్స్, ఫీచర్స్ అనేది చూసారు కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది ఆన్ ఆఫ్ బటన్స్, మనం ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలనేది పిన్లో పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి సర్ఫ్ బాక్స్ అనేది రాలేదు. ఇంతకుముందు పాత మిషన్కి అయితే ఇక్కడ సర్ఫ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, కానీ దీనికైతే ఇవ్వలేదు. సో ఇక్కడ డస్ట్ జమ అయినదంతా ఇందులో డస్ట్లో జమ అవుతుందంట, బట్టలకు ఉన్నే అంత వస్తుంది కదా, అన్నీ ఇందులో జమ అవుతుందంట. ఇది ఈజీగానే తీయచ్చు పైకి, అంటే ఇంకా చూడండి ఈజీగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టైమర్ బట్టి మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇది ఇంకా నార్మల్ స్ట్రాంగ్ జెంటల్లో. సో ఆ బట్టలన్నీ వాష్ అయిపోయాక వాటర్ అనేది ఇది డ్రైన్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి బట్టలు తీసి ఇక్కడ స్పిన్నర్లో వేసి టైమర్ అనేది సెట్ చేసుకోవాలి. సో బట్టలన్నీ వాష్ అయ్యాక ఇక్కడ బజర్ కూడా వస్తుంది మనకి, బట్టలు రెడీ అయ్యాయని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned, stay safe, always keep smiling friends. Thank you for watching. Bye.